లలితా సహస్రనామాలు వర్ణ విచారం. వర్ణము అనే శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి ప్రధానంగా. ఒకటి వర్ణము అంటే అక్షరము అని, రెండవది వర్ణము అంటే రంగు అని. ఇప్పుడు మనం ప్రధానంగా రంగు అనే అర్థంలోనే ఇవాళ లలితా సహస్రనామ సందర్భాన్ని మనం కొంత పరిశీలిద్దాం. లలితా సహస్రనామాల్లో అమ్మవారి యొక్క వర్ణాన్ని అంటే రంగును ఏ విధంగా వర్ణించి చెప్పడం జరిగిందో మనం చూద్దాం. అసలు దేవతలంతా వర్ణమయులే. మీరు చూడండి, ప్రతి దేవతకు ఒక వర్ణం కనిపిస్తుంది ఏదో. మనం గాయత్రిని తీసుకుంటే ముక్తా విద్రుమహేమ నీలధవళ ఛాయై అని చెప్తారు. కనుక ఏ దేవతా స్వరూపాన్ని తీసుకున్నా ఒక వర్ణం ఉంటుంది. ఆ విధంగా మనం లలితా పరాభట్టారికను మనం ఒకవేళ చూస్తే సింధూరారుణ విగ్రహం, సింధూర వర్ణంతో శోభించేటువంటి తల్లి అన్నారు. ఎర్రని శరీరం కలిగి, ధ్యాన శ్లోకంలోనే చెప్పారు ఎర్రని శరీరం. అలాగే రక్తోత్పలం బిభ్రతి, ఎర్రని కలువను చేత ధరించిందట. రక్తచరణం, ఎర్రని పాదాలు కలిగిన తల్లి అన్నారు. ఇంకొక శ్లోకంలో అన్నారు అరుణాం కరుణాతరంగితాక్షీం. అరుణాం, అరుణం అంటే ఎరుపు, ఎర్రని తల్లి ఆమె. ఈ విధంగా ధ్యాన శ్లోకంల నుంచి మనం సహస్రనామాల్లోకి వద్దాం. సహస్రనామాల్లో రక్తవర్ణ అని ఒక నామం ఉంది. అంటే ఎర్రని రంగు కలిగిన అమ్మ అని అర్థం. అలాగే ఉద్యద్భాను సహస్రాభ, ఉదయించుచున్న అనేక సూర్యుల వంటి శోభ కలిగినటువంటి తల్లి అన్నారు. అదేవిధంగా నిజారుణ ప్రభాపూరా మజ్జద్బ్రహ్మాండ మండల, తన యొక్క ఎర్రని కాంతులలో మునుగుతున్న అనేక బ్రహ్మాండాలు కలిగిన తల్లి. అంటే ఇక్కడ అమ్మవారు ఎరుపు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి చెక్కిళ్ళున్నాయట అమ్మవారికి అంటే పద్మరాగ శిరాదర్శ పరిభావి కపోలభూ, పద్మరాగాలు అంటే ఎర్రని మణులు, వాటిని తిరస్కరించేటువంటి చెక్కిళ్ళున్నాయట అమ్మవారికి. నవ విద్రుమ బింబశ్రీన్యక్కారిరద నచ్చదా, అంటే పగడాలను దొండపండును తిరస్కరించేటువంటి పెదవులట. అంటే అంత ఎర్రని పెదవులు అమ్మవారికి ఉన్నాయి. ఆమె వస్త్రం ఎట్లుంది? అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ, ఎర్రని వస్త్రం. ఆమె పెదవులే కాదు, వస్త్రం కూడా ఎరుపే అన్నారు. తర్వాత ఇంకొక మాట అన్నారు, మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత, మాణిక్య మకుటాల వలె ఉన్నాయట ఆమె యొక్క మోకాళ్ళు. ఇంకొక ఆశ్చర్యకరమైన మాట అంటాడు, పిక్కలు ఎట్లున్నాయట? ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగికా, పిక్కలట మన్మధుని యొక్క అమ్ముల పొదికి ఆరుద్ర పురుగులు, ఇంద్రగోపం అంటే ఆరుద్ర పురుగులు మనకు వర్షకాలంలో కనిపిస్తాయి, ఎర్రగా ఉంటాయి, చాలా మెరిసిపోతుంటాయి ఆరుద్ర పురుగులు. ఆ ఆరుద్ర పురుగులను మన్మధుని యొక్క అక్షయ తూణీరానికి అతికిస్తే ఎట్లా ఉంటుందో అటువంటి శోభతో ఉన్నటువంటి పిక్కలు కలిగింది అన్నారు. బంధూక కుసుమ ప్రఖ్య, మంకెన పువ్వు వంటి కాంతి. మంకెన పువ్వులు ఉంటాయి, చిన్న ఎర్రగా ఉంటాయి, చాలా అద్భుతమైన కాంతితో ఉంటాయి. మంచి దాని యొక్క శోభ చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాగే ఇంకొక మాట, సర్వారుణ, అన్నిటి యందు ఎరుపు కలిగినటువంటి తల్లి. ఆమె మొత్తం ఎర్రదనమే పరుచుకొని ఉన్నది. ఇవన్నీ చూస్తే అమ్మవారు ఎరుపు అని మనకు అర్థమైంది కదా. ఇంకొక మాట చిత్రంగా కనిపిస్తుంది. ఏమిటి అంటే చంద్రనిభా, చంద్రుని వంటి శరీరం గలది, చంద్రుని వంటి కాంతి గలది. చంద్రుడు ఎట్లా ఉంటాడు? తెల్లగా ఉంటాడు. కనుక తెల్లనిది అని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాడు. శుక్లవర్ణ అన్నాడు.
తెల్లని రంగు కలిగినటువంటిది. తర్వాత గౌరీ ఇంకొక మాట అన్నాడు. గౌరీ అంటే కూడా తెలుపు వర్ణం కలిగింది అని. శంఖం వలె, మల్లెపువ్వు వలె, చంద్రుని వలె తెల్లగా ఉండుట వల్ల ఆమెను గౌరీ అన్నారని భాష్యకారులు చెప్పారు. కనుక ఇవన్నీ చూస్తే మనకు అమ్మవారు తెల్లగా ఉంది అనిపిస్తుంది. ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది, అంతేనా? కాదట. శ్యామాభా అంటే నల్లని వర్ణం కలిగిన తల్లి అన్నారు. ఇది ఒక గమ్మత్తైనటువంటి మాట. నల్లగా ఉంది. అలాగే వాయుపురాణంలో కాళీ గురించి చెప్తూ ఒక మాట అంటారు. ఆమె లోక కళ్యాణ నిర్వహణ కొరకు తన శరీరాన్ని రెండుగా చేసిందట. ఒకవైపు అంటే కుడివైపు తెలుపు, ఎడమవైపు నలుపుగా ఉండేటట్టుగా మలుచుకుందట. అందుకే కుడివైపు తెల్లగా ఉంటే గౌరీ, ఎడమవైపు నల్లగా ఉంటే కాళీ అన్నారని మనకు వాయుపురాణంలో ఒక కథ ఉంది. అంటే ఆ రెండు వర్ణాలు ఆమెకు ఉన్నాయని తెలుస్తున్నది దీనివల్ల. ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది. ఇంతకు అమ్మవారు ఎరుప, తెలుప, నలుప, అసలు స్వరూపం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. దీన్ని మన వాళ్ళు చాలా స్పష్టం చేశారు. అమ్మవారు ఒకరే, రకరకాల అనుగ్రహ విశేషాలను బట్టి ఆమె వర్ణం మారుతుంది అన్నారు. ఎందుకు అంటే ఉపాస భేదనలో వర్ణాన్ని బట్టి ఉపాసన ఉంటుందటండి. కనుక ఏ దేవతనైనా ఆ వర్ణంలో ఉపాసిస్తే అది సిద్ధిస్తుంది అని మనకు సంప్రదాయం ఒకటి ఉంది మనకు. ఇక్కడ అమ్మవారు మరి ఏ వర్ణము అంటే చాలా స్పష్టపరిచారు. లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం, విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం, విద్వేషవర్గ విషయేష తమాల నీలాం, గౌరీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. ఆమె మనకు సంపదనివ్వాలనుకున్నప్పుడు ఎర్రని స్వరూపంతో భాషిస్తుందట. విద్యనివ్వాలనుకున్నప్పుడు తెల్లని స్వరూపంగా భాషిస్తుందట. అదే శత్రునాశనం చేయాలనుకున్నప్పుడు నల్లని స్వరూపంతో ప్రకాశిస్తుందట. అంటే ఒకే శక్తి మూడు స్వరూపాల్లో ఆయా సందర్భాలను బట్టి ప్రకాశిస్తుంది అని చెప్పారు. మనకు ఎందుకు ఈ మూడే చెప్పారు అంటే వేదం అన్నది అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం, నలుపు, తెలుపు, ఎరుపు ఈ త్రివిధమైన జ్యోతిష్తులే, ఈ మూడు వర్ణాలే, ఈ మూడు రంగులే లోకాన్ని కాపాడుతాయి అని వేదం అన్నది. ఈ వేద రహస్యాన్ని ఇక్కడ మనం సమన్వయం చేసుకోవాలి. కనుక ఈ మూడు వర్ణాల్లో ఆమె శోభించింది. ఈ మూడే వర్ణాలున్నాయా అంటే కాదట. పీతవర్ణ అని ఇంకో నామం ఉంది. అంటే పసుపు పచ్చని రంగులో శోభిల్లేటువంటి తల్లి. ఇంకోటి ఇంద్రధనుఃప్రభాం, ఇంద్రధనుస్సు వలె శోభించే తల్లి అన్నారు. అంటే ఇంద్రధనుస్సులో అన్ని వర్ణాలు ఉంటాయి. మనం ఇంగ్లీష్లో అంటాం విబ్జిఆర్, సప్తవర్ణ శోభ ఉంటుంది ఇంద్రధనుస్సులో. కనుక ఇక్కడ అమ్మవారిలో అన్ని వర్ణాలు ఉన్నాయి. అందుకే సర్వవర్ణోపశోభిత, అన్ని వర్ణాలచే శోభించే తల్లి. ఇదేమిటండి, ఇన్ని వర్ణాలు ఎట్లా ఉంటాయి? కారణం ఏమిటి అంటే భానుమండల మధ్యస్థ. ఇంకో లలితానామంలో ఆమె ఎవరు అంటే భానుమండల మధ్యంలో శోభించేటువంటి తల్లి. కనుక సూర్యుడు ఎటువంటి వాడు? సప్త కిరణుడు. ఆయన సప్త కిరణాలు సప్త వర్ణాలకు సంకేతం. కనుక ఇప్పుడు అమ్మవారు భానుమండల మధ్యస్థ అయితే ఇంద్రధనుస్సు వలె శోభిస్తున్నది, అన్ని వర్ణాలతో శోభిస్తున్నది, సప్తవర్ణాలతో శోభిస్తున్నది. కనుక ఈ అమ్మవారి యొక్క వర్ణ విషయంలో లలితా సహస్రనామం చాలా అద్భుతంగా వ్యాఖ్యానించింది. ఓం స్వస్తి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.